జిల్లా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకృష్ణారావు గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు కర్నే ప్రభాకరణ గారు, మన గౌరవనీయులైన 5 జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు. ఒక్క పార్లమెంట్ పరిధిలో 5 జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. మనకు కరీంనగర్ జడ్పీ చైర్మన్ సోదరి విజయమ్మ గారు, సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత గారు, మన సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు, సోదరులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుధీర్ గారు, గౌరవనీయులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, కరీంనగర్ మేయర్ సోదరులు సునీల్ రావు గారు, రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకడ్డి చందర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్పీ అధ్యక్షులు, ఇంకా నేను ఎవరో పేర్లు చెప్పలేదు పోయి, ఇంకా చాలా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు నగర మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు, ఇంకా నేను ఎవరెవరో పేర్లు అయితే చెప్పలేదు, వాళ్ళు మనుషులే తిట్టుకోర్రి, బయటకు తిట్టకుర్రి. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ లోక్సభ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన కరీంనగర్ బలగం మొత్తానికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి సామాజిక మాధ్యమాల్లో బ్రహ్మాండంగా విజృంభించి వీరోచిత పోరాటం చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, సోషల్ మీడియా కన్వీనర్లుగా భారత రాష్ట్ర సమితికి బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్న మా తమ్ముళ్ళు సతీష్ రెడ్డి గారు, మన్నే క్రిషాంత్ గారు, ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన తమ్ముడు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, 2001లో పార్టీ పుట్టిననాడు, ఆనాడు ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పార్టీ పుడితే మొట్టమొదటి సమావేశం జరిగింది. ఆనాడు ఉద్యమానికి ఊపిరి ఊదింది, ఊపిరిలు పోసింది ఇదే కరీంనగర్ గడ్డ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఆనాడు 2 లక్షల పైచిలకు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది, తెలంగాణ నినాదం సజీవంగా ఉంది, తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన, 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మళ్ళొక్కసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పినా అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనం. 2009లో ఆశలు ఖతమైపోయినాయి, ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది, ఇక అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూరులో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను అందరికీ గుర్తు చేస్తాను. కేసీఆర్ గారు నిరాహార దీక్ష రోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ కాగానే తెలంగాణ అంతా అగ్గంటుకున్న విషయం మీకు తెలుసు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు. కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక, మొన్న డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశులైపోయే ఫలితం కాదు, మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు. కొంతమంది మిత్రులు, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ముఖ్యంగా సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు భావోద్వేగంతో ఉంటారు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో, తెలంగాణతో, మన పార్టీతో.
అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు నేను చూసిన ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి భావోద్వేగపూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు, మంచిది కాదు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డది, అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, ప్రత్యర్థులకు కొదవ లేదు, ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నది, గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు, నడిపించింది అదే ప్రజలు, మర్చిపోవద్దు. 2014లో అధికారం ఇచ్చింది అదే ప్రజలు, 18లో అధికారం ఇచ్చింది అదే తెలంగాణ ప్రజలు. కాబట్టి ఒక్క చిన్న ఎన్నికలో ఒక్కసారి 1.85% తేడాతోని మన మీద చిన్నపాటి అలక చూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ మీడియాలో మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా పని చేయవద్దని, తెలంగాణ ప్రజల మనసు తిరిగి మల్లెట్ల గెలుచుకుందాం, లోక్సభలో మల్లెట్ల జెండా పాకుదాం, మల్లెట్ల గులాబీ జెండా ఎగరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం తప్ప పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడవద్దని నా విజ్ఞప్తి. మన నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్తాడు, గెలుపుతోని పొంగిపోవద్దు, ఓడిపోతే కుంగిపోవద్దు. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమై బాలకృష్ణ గారితో కలిసి ఇంకా చాలా మంది కవులు, గోరెటెక్కన్న, వరంగల్ సీను అట్లాంటి వాళ్ళందరితో కూర్చొని పాటలు రాసేది. అందులో ఒక అద్భుతమైన పాట రాశారు, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. అంటే 1857లో ఆనాడు మొట్టమొదటిసారి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడితే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా తొక్కి పారేసింది. దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది, ఫెయిల్ అయింది అని చెప్పి భారతదేశంలో ఉండే స్వాతంత్ర ఉద్యమకారులు అయ్యో ఇక మాతోని కాదు అని ఎక్కడోళ్ళు అక్కడ దుప్పటి కప్పుకొని పండుకుంటే దేశానికి స్వాతంత్రం వస్తుండేనా? అట్లాగే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు ఆనాడే పిడికిలు బిగించి మరి మన కవులు కళాకారులతోని పాటలు రాయించి తాను స్వయంగా కూర్చొని ఈ పాటలకు కొన్ని మెరుగులు కూడా దిద్దిన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ, చాలా చిన్న ఎదురు దెబ్బ. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమి చీకొట్టలేదు, ఈ సంతల బారేయలేదు. మనకు 39 సీట్లు ఇచ్చిన ప్రజలు. 39 సీట్లు అంటే 3వ వంతు 119లో చిన్న లెక్క కాదు. ఒక 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినాం. ఆ లిస్ట్ అక్కడ ఉన్నది. జుక్కల్లో 1152 ఓట్లు, దేవరకద్రలో 1382 ఓట్లు, సిర్పూర్లో 3000 ఓట్లు, బోధన్లో 3000 ఓట్లు, ఖానాపూర్లో 4289. అంటే ఒక్కసారి ఆలోచించుండ్రి, 600 ఓట్లు అటు ఇటు అయితే జుక్కలు గెలిచిపోదు. దేవరకద్రలో 700 ఓట్లు అటు ఇటు అయితే మనం గెలుద్దుము. 1500 ఓట్లతో సిర్పూర్ పోయింది, బోధన ఒక 1500తోని, 2200 ఓట్లతో ఖానాపూరు, 5000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, నారాయణఖేడ్ 6000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. ఆదిలాబాద్, తాండూరు, కామారెడ్డి 3 సీట్లు 7000 ఓట్లతో పోయినాయి. ఈ 14 సీట్లలో ఒక 6-7 సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుండన్న పరిస్థితి మీకే తెలుసు, నాకంటే బాగా. కాబట్టి మనకు జరిగిందేదో పెద్ద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో వండుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు. అంత దూరం ఎందుకు, మన కరీంనగర్ సంగతే తీసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం. అక్కడ ధర్మపురిలో మన కొప్పుల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు, ఎట్లా ఓడిపోయినారు? మా తమ్ముడు జమీల్ గారు, ఎక్కడున్నాడు జమీల్ బై కాయ కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు. జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో. ఒక మాట అన్నాడు, అన్నా భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా అన్నాడు. భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా,
ఇమోషన్ మీద నడుస్తుందన్నా అన్నాడు. అంటే ఏంది ఆయన ఉద్దేశం? మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము, ప్రజలు ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటారు అన్నాడు. గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, అది వరకు 4 సార్లు ఓడిపోయాడు. ఇంటింటికి తిరిగి ఏడ్చుకుంటా, అయ్యో నేను ఓడిపోయినా, రోడ్డు మీద పడతా, నేను ఇక మిగిలిన బతుక అన్న కాడికి. చొప్పదండిలో ఏం జరిగింది? అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో 2 సార్లు ఓడిపోయాడు. ఆయన కూడా ఇంటింటికి తిరిగి నేర్చుకుంటా, ఇక నేను బతుక, ఇక నాతో కాదు, ఆస్తులను నమ్ముకున్నా, అవుట్ అయిపోయినా, దయచేసి నాకు ఒక్క తాపు ఓటేయండి అని ఆయన తిరిగిండు. మానకొండూరులో 4 సార్లు ఓడిపోయిండు ఆయన, కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఆయన అట్లే తిరిగిండు, అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, దండం పెడతా చెప్పేది వాస్తవమేనా? వేములవాడలో 4 సార్లు ఓడిపోయిండు ఆయన మన చేతుల్లో, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. ఆయన కూడా అట్లే తిరిగిండు, అన్నా దండం పెడతానే, నేను మీ ఓన్నే, మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, 4 సార్లు ఓడిపోయినా, 5వ సారి కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగిండు. సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం, నాకు 65 ఏళ్ళు వచ్చినాయి, వచ్చేసారి ఉంటనో వస్తానో, ఈ ఒక్కసారికి అవకాశం ఇయ్యండి ఆయన. ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. మన ఎమ్మెల్యే లేదో పనిమంతులు కాదని కాదు, బాలకృష్ణ గారు ఏదో పని చేయలేదని కాదు, లేదా అన్నగారు రవిశంకర్ గారు పని చేయలేదని కాదు, సతీష్ అన్న పని చేయలేదని కాదు, లేదా లక్ష్మీనరసింహారావు గారు మంచోడని కాదు. కేవలం ఒక సెంటిమెంట్, అయ్యో పాపం 4 సార్లు ఓడిపోయాయి కదా, బాలకృష్ణకు 2 సార్లు ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్కసారి గడి చూస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ వేములవాడల ఇదివరకు టీఆర్ఎస్ ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్క తాప వేస్తే ఏమవుతుంది అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో 2 సార్లు మీకు ఇచ్చినాం కదా బిడ్డ, ఈ ఒక్కసారి వాళ్ళు ఏదో చెప్తాను, బంగారం ఫ్రీ అంటాను, బస్సు ఫ్రీ అంటాను, జర చూస్తాం ఏమవుతుంది అని చెప్పి ఓట్లు వేసింది.